విచ్చేసిన బీసీ ఉద్యోగులకు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరి ఇక్కడ వేలాది మందిగా ఇక్కడ తరలి వచ్చి తమకు జరిగినటువంటి నష్టాన్ని పూడ్చుకునే విధంగా అందరూ సమాచారం. వీరందరినీ చూస్తుంటే ఇంత శాంతియుతంగా మనం ఉద్యమం చేస్తున్నామంటే రేపటి నాడు ప్రభుత్వం అయినా కానీ ఇటు మేనేజ్మెంట్ అయినా కానీ ఉద్యమం అంటే బీసీ ఓసీలు చేసినటువంటి ఉద్యమాన్ని ఆదర్శంగా తీసుకొని మీరు కూడా రేపు అదర్శంగా అంత శాంతియుతంగా చేయాలని చెప్పేటువంటి ఆదర్శంగా మనం ఉన్నందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాం. సమీక్షించాలని నష్టపోయిన బీసీ ఓసీ ఉద్యోగులకి ప్రమోషన్ కల్పించాలని అనేక దఫాలుగా మేనేజ్మెంట్లకు రిప్రజెంటేషన్ చేయడము కోర్టులకు వెళ్ళడం జరిగింది. మరి ఈ అంశం కోర్టులో ఉన్నది అని మేనేజ్మెంట్ మనకు ఒక తప్పుడు సమాచారం ఇస్తుంది. కానీ మొన్న ఇచ్చినటువంటి తీర్పులో మెరిట్ కమ్ సీనియారిటీని ఫాలో కమ్మని చెప్పేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది. మరి మేనేజ్మెంట్ దీన్ని తాత్సారం చేస్తుంది. మరి ఈ తాత్సారాన్ని వెంటనే వాళ్ళు సరిదిద్దుకొని వెంటనే ఈ సీనియారిటీని మెరిట్ కమ్ సీనియారిటీని ప్రకటించి నష్టపోయిన బీసీ ఓసీ ఉద్యోగులందరికీ కూడా ప్రమోషన్లు కల్పించాలని ఈ సభ ద్వారా మేనేజ్మెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏంటంటే మన ఉద్యోగ సంఘాలన్నీ కూడా కూడి మనం ఒక జేఏసీ ఫామ్ చేసుకుంది. ఆ జేఏసీ ఎందు గురించి ఫామ్ చేసుకుంటే ఒకటే ఒక కారణం, మన పిఆర్సీ గురించే మనం జేఏసీని ఫామ్ చేసుకున్నాం. కానీ ఆ జేఏసీని దుర్వినియోగపరుస్తూ వాళ్ళు మేనేజ్మెంట్కి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఆ రిప్రజెంటేషన్లో బీసీ ఓసీ ఉద్యోగుల ప్రమేయమే లేదు. అంటే చూడండి, ఈ అసోసియేషన్ సంఘాలు వాళ్ళకు ఒత్తాసు పలికేటువంటి వాళ్ళకే ప్రమోషన్లు ఇప్పించాలని చెప్పేసి వాళ్ళకు పెద్దపీట వేయాలని చెప్పేసి వీళ్ళు చేస్తున్నారంటే ఆ సంఘాల్లో ఉన్నటువంటి బీసీ ఓసీ ఉద్యోగులందరూ కూడా ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మొన్నటికి మొన్న ఒక సంఘానికి చెందినటువంటి నాయకుడు మరి పవర్ డిపార్ట్మెంట్లో ఉన్నత పదవిని అధిరోహించి మరి ఆయన దిగిపోయిన తర్వాత ఆయన ప్రమోషన్ గురించి అనేక సంఘాలు ఆయన గురించి పోరాటం చేసింది. మరి ఆయన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఏమనంటే మరి అది గత ప్రభుత్వం అని ఆయన మాట్లాడడం చాలా హాస్యాస్పదం అనిపించింది. ఎందుకంటే గత ప్రభుత్వం ఆశీస్సులతోనే ఆయన డైరెక్టర్ పదవి అధిరోహించి, కానీ ఎవరైనా అసోసియేషన్ నాయకుడు పోరాటం చేసేటప్పుడు తన ఒక్కని కాదు ప్రయోజనం చెందాల్సింది, తన వెనుక ఉండటం తన జాతి మొత్తాన్ని కూడా ప్రయోజనం వచ్చే విధంగా పోరాటం చేయాలి. మరి అట్లాంటి వాడే మన వేదిక మీద ఉన్నటువంటి నాయకులు మన వారి ఒక్కరి ప్రయోజనం గురించి కాగా మనకు వచ్చేటువంటి హక్కుని మనం సాధించుకునే దిశగా మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. మనం ఇప్పుడు అడుగుతున్నది కూడా మనకు రావాల్సిన హక్కుల్నే అడుగుతున్నాం తప్ప ఎవరికో ఇచ్చిన వాటిని మనం గుంజుకోవాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ కూడా శాంతియుతంగా మనకు రావాలి, మా హక్కులు మాకు కావాలని చెప్పేసి ఖచ్చితంగా వాళ్ళందరూ సహకరించి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళి మనకు రావాల్సినటువంటి హక్కుల్ని మనం తీసుకునే విధంగా మనం అందరం పోరాటం చేయాలని తెలియజేస్తూ థ్యాంక్ యూ. జై హింద్, జై బీసీ, జై ఓసీ. వేదిక మీద ఉన్న బీసీ ఓసీ జేఏసీ నాయకులందరికీ మరియు బీసీ ఓసీ జేఏసీ నాయకత్వంలో ఈ ఉద్యమానికి విచ్చేసినటువంటి బీసీ ఓసీ మన విద్యుత్ సంస్థ ఉద్యోగులందరికీ నా యొక్క ఉద్యమం మనందరం గత 4-5 సంవత్సరాలుగా పోరాడుతూ ఉన్నాం. న్యాయపరంగా కూడా పోరాడినాం, చట్టపరంగా పోరాడినాం. అయినా కానీ ఈరోజు మనకు ప్రమోషన్లు అందరి ద్రాక్షగానే ఉండిపోతూ ఉన్నాయి. అది మనందరం చూస్తూ ఉన్నాం. మనం ఒక గవర్నమెంట్లో వస్తాయని ఎదురు చూసినాం. ఆ గవర్నమెంట్ అయిపోయింది, మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడైనా వస్తాయని ఎదురు చూస్తున్నాం. ఈ రోజు కూడా ఈ
కంపల్సరీ పోవాల్సిందే ఈ రోజు విద్యుత్ సౌధకాన్ని. ఈ రోజు చూడు మనందరం ఇంత వర్షం ఉన్నా బయట రావడానికి రహదారులు బాధలు పడుకుంటూ ఇంత దూరం నుంచి కూడా మనందరం కలిసికట్టుగా ముందుకు వచ్చాం. ఎందుకంటే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఎట్లా ఉందంటే డిప్యూటీ సీఎం గారు ఎట్లున్నారంటే ఒక వర్గానికే డిప్యూటీ సీఎం గా ఆయన ప్రయత్నిస్తూ ఉన్నారు. అంటే మనం కాదు ఆ ప్రజలు వాళ్ళొక్కరైనా ఒక వర్గం వారైనా ఆయన ఒక వర్గానికే చేస్తాడా, ఆయన ఒక వర్గానికే డిప్యూటీ సీఎం గా మరి మన పరిస్థితి ఏంటి? మనం ఇంకా ఎన్ని రోజులు అని చెప్పి మనం ఓటేసుకుంటూ ఆ పాలకులు ఒక పాలకుని మార్చినాం. అయినా కానీ మనం వెనుకబడే ఉంటున్నాం. బీసీలు వెనుకబడి ఉన్నారు. మనం బీసీలు వెనుకబడి ఉన్నా కానీ ఓసీ వాళ్ళతో జత కలిసినా కానీ మనం ఇంకా ముందుకెళ్లే పరిస్థితి కనబడట్లేదు. బడుగు బలహీన వర్గాలు అంటే వెనుకబడే ఉంటున్నాం. వెనుకబడే జాతులు అప్పుడు ఆ రోజు కులాన్ని తీసేసి వర్గాలు చేశారు. ఆ పెద్ద